హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ట్రేడింగ్. ఆర్ఎస్ఐ ఇండికేటర్ని యూజ్ చేసి మనం ఇంట్రాడే లాంగ్ టర్మ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మంచి రిజల్ట్ వస్తుందో ఇప్పుడు చూద్దామండి. జనరల్గా ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తారండి టెక్నికల్ అనలిస్ట్స్. ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ని యూజ్ చేసి స్టాక్ ఓవర్ బాట్ జోన్లో ఉందా, ఓవర్ సోల్డ్ జోన్లో ఉందా అని, లేదా స్టాక్లో వీక్నెస్ ఉందా లేదా స్ట్రెంగ్త్ ఉందా అని తెలుసుకోవడానికి ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ని యూజ్ చేస్తారండి. జనరల్గా ఆర్ఎస్ఐ ఈ విధంగా ఉంటుందండి. అప్పర్ బ్యాండ్ 70 ఉంటుంది, లోవర్ బ్యాండ్ 30 ఉంటుందండి. ఈ అప్పర్ బ్యాండ్ ఎప్పుడైతే ఇండికేటర్ రీచ్ అవుతుందో ఓవర్ బాట్ జోన్లో ఉందని, ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎప్పుడైతే 30 రీచ్ అవుతుందో ఓవర్ సోల్డ్ జోన్లో ఉందని, ఎప్పుడైతే ఈ 30 రీచ్ అయినప్పుడు ట్రేడర్స్ ఇక్కడ నుంచి ఇంకా పడ్డానికి స్కోప్ తక్కువ, ఇక్కడ నుంచి ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తారండి. అంటే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనే ఒక ఇండికేషన్. 30 రీచ్ అయితే ఆల్రెడీ మార్కెట్ విపరీతంగా పడింది, ఇక్కడ నుంచి పడ్డానికి స్కోప్ తక్కువ. ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 70 రీచ్ అవుతుందో ఆల్రెడీ మార్కెట్ విపరీతంగా పెరిగింది, ఇక్కడ నుంచి పెరగడానికి స్కోప్ చాలా తక్కువ, ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తారండి. ఈ విధంగా ఆర్ఎస్ఐని జనరల్గా ఈ విధంగా యూజ్ చేస్తారండి. అప్పర్ బ్యాండ్ 70 తీసుకుంటారు. జనరల్గా డిఫాల్ట్గానే సెట్టింగ్స్ ఆర్ఎస్ఐ ఈ విధంగా ఉంటుందండి. లోవర్ బ్యాండ్ 30 ఉంటుంది. దీన్ని స్టాండర్డ్ ఆర్ఎస్ఐ లేదా ట్రెడిషనల్ ఆర్ఎస్ఐ అంటారండి. బట్ మనం ఈ ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ని ఎలా చేంజ్ చేస్తామంటే, ఎలా యూజ్ చేస్తామంటే, ఈ అప్పర్ బ్యాండ్ 60 తీసుకోండి, ఈ లోవర్ బ్యాండ్ 40 తీసుకోండి. దీన్ని అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ కూడా అంటారండి. ఎప్పుడైతే ఇండికేటర్ మనకి 60 రీచ్ అవుతుందో ఇది ఒక రెసిస్టెన్స్ కింద వర్క్ చేస్తుందండి. ఎప్పుడైతే మనకి ఈ 40 రీచ్ అవుతుందో ఇది ఒక సపోర్ట్ కింద వర్క్ చేస్తుందండి. మనకి ఈ 60-40 మధ్యలో ఉన్నంతసేపు అది ఒక న్యూట్రల్ జోన్ కింద మనం కన్సిడర్ చేస్తామండి. ఎప్పుడైతే మనకి ఈ 40 క్రాస్ చేసి కింద పడుతుందో, మార్కెట్ కిందకు వస్తుందో, అది సెల్లింగ్ జోన్లో ఉందని అర్థం అండి మార్కెట్. అంటే ఎప్పుడైతే ఈ 60 క్రాస్ అయ్యి పైకి వెళ్తుందో ఆ స్టాక్లో ఇంకా స్ట్రెంగ్త్ వస్తుందని, అంటే ఇంకా పైకి వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ. ఇది బయింగ్ జోన్ అంటారండి. అబోవ్ 60 బయింగ్ జోన్, బిలో 40 సెల్లింగ్ జోన్. మన 60 పైన ఉంటే బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం, 40 బిలో ఉంటే సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం. బిట్వీన్ 60-40లో ఉన్నప్పుడు మోస్ట్లీ కన్సోలిడేషన్ సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి, ఈ 60-40కి మధ్యలో ఉన్నప్పుడు. సో ఈ విధంగా ఆర్ఎస్ఐని మనం చేంజ్ చేసి సెట్టింగ్స్ 60-40 తీసుకుని, 60 అబోవ్ ఉన్నప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూస్తాం, 40 బిలో ఉన్నప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం. ఇప్పుడు చార్ట్లో చూద్దామండి. చూడండి, ఇది నిఫ్టీ. ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇండికేటర్స్లో ఆర్ఎస్ఐ అని టైప్ చేయండి. ఆర్ఎస్ఐ అని టైప్ చేస్తే మీకు రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఇండికేటర్, ఆర్ఎస్ఐ ఇండికేటర్ వస్తుంది. దీనిలో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి లేదా డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి సెట్టింగ్స్ని చేంజ్ చేయండి. చూడండి, ఇక్కడ జనరల్గా 70-30 ఉంటుంది. అప్పర్ బ్యాండ్ 70 అండ్ లోవర్ బ్యాండ్ 30 ఉంటుంది. మనం అప్పర్ బ్యాండ్ 60 తీసుకుంటాం, లోవర్ బ్యాండ్ 40 తీసుకుంటాం. ఈ కలర్ కూడా చేంజ్ చేసుకోండి, మీకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ జనరల్గా గ్రీన్ కలర్ ఇవ్వండి అప్పర్ బ్యాండ్, అండ్ లోవర్ బ్యాండ్ రెడ్ కలర్ ఇవ్వండి. మీకు అర్థమవడానికి ఇట్లా తీసుకుంటున్నానండి. ఓకే అని ప్రెస్ చేస్తే మీకు ఆర్ఎస్ఐ 60-40కి ఈ విధంగా చేంజ్ అవుతుంది. 70-60, 30ని 40 చేసాం కదా. ఇప్పుడు చూడండి, మనం ఏ విధంగా ఇంట్రాడే చేయొచ్చో
చూద్దామండి. టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్కి వెళ్ళండి. చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 40 కిందే ఉంది కదా మార్కెట్. ఎప్పుడైతే 40ని క్రాస్ చేసి పైకి వెళ్ళిందో ఒక సెల్లింగ్ జోన్లోంచి బయటకు వచ్చినట్టు మార్కెట్. సెల్లింగ్ జోన్లోంచి ఒక న్యూట్రల్ స్టాన్స్లోకి అయితే వచ్చిందండి. మార్కెట్ కంటిన్యూగా పెరుగుతూ వెళ్ళిందండి స్ట్రైట్గా. ఇక్కడ 16 కూడా క్రాస్ చేసింది. ఎప్పుడైతే 16 క్రాస్ చేసిందో ఇంకా స్ట్రెంగ్త్ అనేది ఇంకా పెరిగిందండి. ఎప్పుడైతే మళ్ళీ ఈ 16 క్రాస్ చేసి కిందకు వచ్చిందో మనకి కొంచెం వీక్నెస్ అనేది స్టార్ట్ అయిందండి మళ్ళీ. ఎప్పుడైతే ఈ వీక్నెస్ మళ్ళీ 40 దగ్గర సపోర్ట్ తీసుకుందండి. ఈ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. ఇంకొక డే చూద్దామండి. ఇక్కడ చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అబోవ్ 60 ఉంది. అబోవ్ 60 ఉన్నంతసేపు మనకి మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంది. పైకే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళింది. ఎప్పుడైతే క్రాస్ చేసిందో ఇక్కడ 60 మార్కెట్లో వీక్నెస్ అనేది వచ్చిందండి. మళ్ళీ ఇక్కడ మనకి 40 సపోర్ట్ కింద వర్క్ చేస్తుంది. 40 దగ్గర సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ స్లైట్ స్ట్రెంగ్త్ వచ్చింది. ఆల్మోస్ట్ మనకి సైడ్ వేస్లో ఉండిపోయిందండి మార్కెట్. ఈ 60-40 మధ్యలో ఉండి సైడ్ వేస్లో ఉండిపోయింది. మళ్ళీ ఇక్కడ 60 దగ్గర మనకి రెసిస్టెన్స్ కింద వర్క్ చేసి మళ్ళీ ఈ సైడ్ వేస్లో ఉంది మార్కెట్. ఈ విధంగా మనకి 60-40లో ఉన్నప్పుడు మధ్యలో మనకి ఆల్మోస్ట్ మ్యాక్సిమం కన్సాలిడేషన్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మనకి 60 క్రాస్ చేసి పైకి వెళ్తుందో మొమెంటం ఇంకా స్పీడ్గా ఉంటుందండి. ఇంకా ఎక్కువ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటే చూద్దామండి. ఇక్కడ మార్కెట్ చూడండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ సెల్లింగ్ జోన్లోనే ఉందండి మార్కెట్. ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఎప్పుడైతే ఈ సెల్లింగ్ జోన్ నుంచి బయటకు వచ్చిందో ఒక చిన్న మొమెంటం అయితే వచ్చిందండి అప్ ట్రెండ్. మళ్ళీ రివర్స్ అయ్యి మనకి 14 క్రాస్ చేసింది. ఇక్కడ 14 క్రాస్ చేసింది. ఎప్పుడైతే 14 క్రాస్ చేసిందో మళ్ళీ మనకి వీక్నెస్ అనేది ఇంకా వీక్నెస్ అనేది చాలా ఎక్కువైందండి మార్కెట్లో. ఆల్మోస్ట్ మనకి ఈ 40 కిందే ఉంది మోస్ట్లీ మార్కెట్. అంటే కింద పడుతూనే ఉందండి. అంటే మనకి ఎప్పుడైతే 40 కింద ఉంటుందో ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం. ఎప్పుడైతే 60 అబోవ్ ఉంటుందో ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం. ఈ డే చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ క్రాస్ చేసింది 60. ఇక్కడ క్రాస్ చేసింది. ఇంకా వీక్నెస్ ఎక్కువైంది. మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసిందండి మార్కెట్. ఇక్కడ మనకి 60 అనేది రెసిస్టెన్స్ కింద వర్క్ చేసింది. ఆల్మోస్ట్ మనకి ఈ 60-40 మధ్యలో ఉండిపోయిందండి మార్కెట్. అంటే కన్సోలిడేషన్లో ఉంది మార్కెట్. ఆ డే మొత్తం కన్సోలిడేషన్లోనే ఉందండి మార్కెట్. చూసారా, ఈ 60-40 మధ్యలో ఉన్నంతసేపు మనకి కన్సోలిడేషన్ ఫేజ్లోనే ఉంది మార్కెట్. ఈ డే అంతా కన్సోలిడేషన్లో ఉంది. ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, వీక్నెస్ వచ్చింది. సో ఈ విధంగా మీరు ఆర్ఎస్ఐని 60-40 సెట్టింగ్స్ చేంజ్ చేసి ఇంట్రాడేస్ కోసం మీరు ఈ ఇండికేటర్ని ఇలా యూజ్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఓన్లీ ఈ ఇండికేటర్ని బేస్ చేసి ట్రేడ్ చేయకండి. మీకున్న నాలెడ్జ్ని యూజ్ చేసి ఈ ఇండికేటర్ని ఒక సపోర్ట్గా తీసుకొని మీరు ఇంట్రాడేకి ప్లాన్ చేయొచ్చండి. మంచి రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఈజీగా మీరు మార్కెట్ ఏ స్టేట్లో ఉంది, సెల్లింగ్ జోన్లో ఉందా, బయింగ్ జోన్లో ఉందా, లేదంటే కన్సోలిడేషన్ ఫేజ్లో ఉందా అని తెలుసుకోవడానికి ఈ ఇండికేటర్ని ఇంట్రాడే కోసం ఈ విధంగా యూజ్ చేయొచ్చండి. మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు
లాంగ్ టర్మ్‌కి ఈ ఇండికేటర్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. టైమ్ ఫ్రేమ్ లాంగ్ టర్మ్ కోసం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళండి. ఇంకొక ఇండికేటర్‌ని యూజ్ చేయండి. లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేయాలంటే ఇంకొక ఇండికేటర్‌ని యూజ్ చేయండి. మూవింగ్ యావరేజ్ యూజ్ చేయండి. మూవింగ్ యావరేజ్ అని టైప్ చేస్తే ఇండికేటర్స్‌లో మీకు ఇక్కడ మూవింగ్ యావరేజ్ వస్తుంది. ఈ మూవింగ్ యావరేజ్‌ని తీసుకొని ఈ మూవింగ్ యావరేజ్ పైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి రెడ్ కలర్ తీసుకోండి. ఈ లెంగ్త్ వచ్చేసి 200 తీసుకోండి. 200 తీసుకుంటే మీకు 200 డే మూవింగ్ యావరేజ్ వస్తుంది ఇట్లా. వచ్చింది కదా! ఇప్పుడు చూడండి వీక్లీ టైమ్ ఫ్రేమ్ ఒక స్టాక్ తీసుకుందాం. ఐటీసీ తీసుకుందాం. ఎందుకంటే చాలామంది ఐటీసీ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారండి. ఎప్పుడు పెరిగిద్దా అని చూస్తున్నారు. ఇది ఎప్పుడు మొమెంటం వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఆల్మోస్ట్ మనకి 60 బిలోనే ఉందండి ఇండికేటర్. 60 బిలోనే ఉంది. 60 బిలో ఉన్నంత సేపు మనం ఇన్వెస్ట్‌మెంట్‌కి ప్లాన్ చేయం. అబోవ్ 60 ఉన్నప్పుడు 200 డే మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇన్వెస్ట్‌మెంట్‌కి ప్లాన్ చేస్తాం. చూసారా ఇక్కడ 60 అబోవ్ మనకి క్రాస్ అయింది ఆర్ఎస్‌సి ఇండికేటర్. అబోవ్ 200 డే మూవింగ్ యావరేజ్ పైన మనకి మొమెంటం వచ్చింది. బట్ సస్టైన్ అవ్వలేదు. మళ్ళీ మనకి ఒక కన్సాలిడేషన్ ఫేజ్‌లోకి వచ్చింది. ఆల్మోస్ట్ ఇది కన్సాలిడేషన్ ఫేజ్‌లోనే ఉందండి. 2018 అక్టోబర్ నుంచి మనకి ఇది కన్సాలిడేషన్ ఫేజ్‌లోనే ఉందండి ఈ స్టాక్. ఇక్కడ ఒక క్రాస్ ఓవర్ ఇచ్చిందండి. 60 క్రాస్ ఇచ్చింది. ఒక మొమెంటం వచ్చింది. బట్ సస్టైన్ అవ్వలేదు. మళ్ళీ మనకి ఈ 60-40 బిలోలో మనకి మార్కెట్ కన్సాలిడేషన్ అవుతూ వచ్చిందండి. ఈ 60-40 మధ్యలోనే ఉంది. ఈ 40 ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ అయ్యి కింద ఉంటుందో ఈ ఇండికేటర్ అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయమండి. ఎప్పుడైతే మనకి 60 అబోవ్ ఉండి ఇండికేటర్ 200 డే మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంటుందో అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్‌కి ప్లాన్ చేస్తాం. చూడండి ఈ స్టాక్‌లో మొమెంటం రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి పెరగడానికి. ఎందుకంటే చూడండి ఇది ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ ఫేజ్‌లోనే ఉంది. ఇక్కడ మంచి ట్రెండ్ లైన్ ఒకటి క్రియేట్ చేసింది. రెడీ టు బ్రేక్ 200 డే మూవింగ్ యావరేజ్ అండ్ 60 అప్పర్ బ్యాండ్ క్రాస్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఎప్పుడైతే మనం ఈ 60 క్రాస్ అవుతుందో ఈ 200 డే మూవింగ్ యావరేజ్ క్రాస్ అవుతుందో అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తాం. అప్పటి వరకు ఈ జోన్లో 60-40 జోన్లో ఉన్నంతసేపు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయం. చాలా స్టాక్స్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంటాయండి. చాలా మంది రికమెండేషన్స్ ఇస్తారు. ఈ స్టాక్ మంచిది ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి. స్టాక్ మంచిదే ఉంటుంది. కానీ మనకి యాక్చువల్ అప్ ట్రెండ్ ఎప్పుడు వస్తుంది అనేది ఆ స్టాక్ ఏ జోన్లో ఉంది, సెల్లింగ్ జోన్లో ఉందా, లేదంటే కన్సాలిడేషన్ జోన్లో ఉందా, లేదంటే దాంట్లో మొమెంటం బయింగ్ జోన్లో ఉందా, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేది ఈ ఇండికేటర్ని యూజ్ చేసి మీరు సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది తెలుసుకోవచ్చండి. 60 అబోవ్ ఉందా లేదా చూడండి. 200 డే మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉందా చూడండి. ఈ రెండు ఫుల్ఫిల్ అయితే, ఈ రెండు సాటిస్ఫై అయితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. ఎవరైనా ఏ స్టాక్ చెప్పినా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా చేసేయకండి. ఈ టెక్నికల్స్ చూసి ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేయండి. సింపుల్గా మీరు ఈ ఇండికేటర్ని యూజ్ చేసి ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేయొచ్చండి. ఇప్పుడు ఇంకొక స్టాక్ చూద్దాం. ట్రైడెంట్ చూద్దామండి. చూడండి ట్రైడెంట్ 200 డే మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది కదా. ఇక్కడ ఈ 200 డే మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది. మొమెంటం స్టార్ట్ అయిందండి. చూడండి స్టాక్ 10 రూపీస్ నుంచి 65 రూపీస్కి వెళ్ళింది 1 ఇయర్లో. ఎప్పుడు అబోవ్ 60 క్రాస్ చేసినప్పుడు
200 డే మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉన్నప్పుడు ఈ 60 అబోవ్ ఉన్నంతసేపు మనకి స్టాక్లో స్ట్రెంగ్త్ అనేది అలానే ఉంటుందండి. చూడండి ఈ లైను 60 పైనే ఉంది మార్కెట్, మనకి అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక్కడ చూడండి ఇది ఆల్మోస్ట్ 2018 అక్టోబర్ 2018 నుంచి ఈ స్టాక్ కన్సాలిడేషన్లోనే ఉందండి. ఆల్మోస్ట్ బిలో 40 ఉంటే అసలు మనం ప్లానే చెయ్యం. బిలో 40 ఇండికేటర్ ఉంటే కనుక మనం ఇన్వెస్ట్మెంట్కి ప్లానే చేయం. బట్ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక క్రాస్ ఇచ్చింది, కానీ సస్టైన్ అవ్వలేదు. మళ్ళీ మనకి మార్కెట్ రివర్స్ అయింది, స్టాక్ రివర్స్ అయింది. సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్లోనే ఉందండి స్టాక్. సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్ 2019 నుంచి 2021 నవంబర్ వరకు సైడ్ వేసే ఉంది. ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీ మనీ మొత్తం బ్లాక్ అయిపోయి అలానే ఉంటుందండి, లేదా మీకు లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎప్పుడు మీరు ఈ బిలో 40కి ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ మనీ మీకు లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, లేదంటే మనీ కూడా బ్లాక్ అయిపోయి అలానే ఉంటుందండి. ఎప్పుడైతే మీకు ఈ 60 క్రాస్ అయ్యి అప్ ట్రెండ్ అనేది మీకు మొమెంటం వస్తుందో, ఈ 200 డే మూవింగ్ యావరేజ్ క్రాస్ చేస్తుందో, అప్పుడు మీకు యాక్చువల్ అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఏ స్టాక్ అయినా ఇలాగా బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేయొచ్చండి. ఇంట్రాడే చేసేటప్పుడు మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలండి. ఎందుకంటే ఇంట్రాడే కోసం ఓన్లీ ఇండికేటర్ ఒక్కటే సరిపోదండి, మీకు ఇంకా చాలా నాలెడ్జ్ ఉండాలి. ఈ ఇండికేటర్ని ఒక సపోర్ట్గా తీసుకోండి ఇంట్రాడే చేసేటప్పుడు, అంతేగాని ఓన్లీ ఇండికేటర్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా ట్రేడ్ చేయకండి. 60 క్రాస్ చేస్తే బై చేయడం, 40 క్రాస్ చేస్తే సెల్ చేయడం అనేది చేయొద్దు. ఈ ఇండికేటర్ని ఒక సపోర్ట్గా తీసుకోండి. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఈ ఇండికేటర్ చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఇన్వెస్ట్మెంట్కి ఈజీగా మీరు ప్లాన్ చేయొచ్చు. 60 అబోవ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేస్తారు. 40 బిలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అసలు మీరు ప్లానే చేయరు. 60కి 40కి మధ్యలో ఉంటే కన్సాలిడేషన్ ఫేజ్. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా ఇండికేటర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.